వికారాబాద్ జిల్లా పరిగిలో బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటూ కొడంగల్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీలో తీర్మానించి రాష్ట్రపతికి పంపిన తర్వాత కూడా రాష్ట్రపతి ఆమోదించడం లేదంటూ, మళ్లీ ఆర్డినెన్స్ పంపినా కూడా గవర్నర్ రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదించడం లేదంటూ అన్నారు। బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు। బీసీల రిజర్వేషన్ కొన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్యాయం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం బీసీ 42% రిజర్వేషన్ అడ్డుపడుతుందన్నారు। రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాలకృష్ణ మాట్లాడుతూ, రాజ్యాంగం రాసిన విధంగా అడుగుతున్నాం, జనాభా ఎంత ఉందో అంతే కావాలని అడుగుతుంటే వీళ్ళు కాలయాపన చేస్తున్నారు। ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా 70 సంవత్సరాల నుంచి మారటం లేదు। బీజేపీ ప్రభుత్వం బీసీ 42% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టాలి। దేశం మొత్తం 42% రిజర్వేషన్ ఇవ్వాలి। ఎమ్మెల్యేలను ఎంపీలను బీసీలను చేయాలి। బీసీలను రానివ్వకుండా అగ్రకులాల నాయకులు దేశాన్ని ఏలుతున్నారన్నారు। రాహుల్ గాంధీ ఏదైతే కామారెడ్డిలో బీసీలు ఈ యొక్క తెలంగాణలో ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన సందర్భంగా 42% రిజర్వేషన్ ఇచ్చుటకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపినప్పటికీ కూడా రాష్ట్రపతి అక్కడ ఆమోదించలేదు। మరి అది పంపించలేదని ఆర్డినెన్స్ ద్వారా కూడా మళ్ళీ పంపినప్పటికీ కూడా గవర్నర్ గారు అది రాష్ట్రపతి గారి దగ్గర అట్టనే పెట్టుకొని మరి రాష్ట్రపతి గవర్నర్ గారు ఈ యొక్క బిల్లును ఆమోదించలేదు। అంటే బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఏదైతే బీసీలకు రిజర్వేషన్ కొన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి అన్యాయం జరుగుతున్నది, ఆ అన్యాయం జరగొద్దంటే 22% డిక్లరేషన్ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వేశారు, ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేశారు, నామినేషన్లు వేశారు। సాయంత్రం వరకు ఇది క్యాన్సల్ చేస్తే బీసీలకు నోటికాడికి వచ్చిన ముద్ద వీళ్ళు అగ్రకులాల వాళ్ళు చూసుకున్నట్టు అయింది। ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం ఉన్నా ఇక్కడ ఒక అగ్రకుల నాయకుడే మన హైకోర్టులో కేసు వేసాడు। ఆయన వల్లనే ఇది మొత్తం ఆగిపోవడం జరిగింది। ఇది మనం బీసీలందరికీ చాలా బాధాకరమైన విషయం। అదే రాజ్యాంగం రాసిన విధంగా అడుగుతున్నాం, మనం జనాభా ఎంతున్నదో అంతే కావాలి మనకు అని అడుగుతుంటే వీళ్ళు కాలయాపన చేస్తున్నారు। ఇన్ని